హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వాటర్ మెలన్ ఈటింగ్ ఛాలెంజ్. సో దీనికి కూడా సేమ్ టు సేమ్ మనం ఇప్పటి వరకు ఏ విధంగా అయితే రివెంజ్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నామో అట్నే రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ బైక్ లో కొట్టిపియాల్సి ఉంటుంది. ఎన్ని రూపాయల పెట్రోల్? 2 రూపీస్. 2 రూపీస్ పెట్రోల్. ఏందన్నా 2 రూపీస్ అన్న మరి ఓడిపోతే వాళ్ళు పోయి 2 రూపీస్ పెట్రోల్ అయితే వాళ్ళ బైక్ లో కొట్టించుకు రావాలి. తర్వాత రీడింగ్స్ కూడా క్యాప్చర్ అయితే ఉంటది. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దారా ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి మన కోతి అయితే డిసైడ్ చేస్తుండు. కమన్ కోతి, ఓల్రా ఓలు నేనే ఓలు బాబాయ్ నేనే ఓలు నేను. ఓకే, ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి కిట్ గాడు, సెకండ్ బాబాయ్ గాడు, థర్డ్ నేను, ఫోర్త్ విజ్ గాడు అండ్ ఫిఫ్త్ వచ్చేసి కూరగాడు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఫస్ట్ అయితే మచ్చాడు పార్టిసిపేట్ అవుతుండు. నేను టైమర్ పెట్టుడు మర్చిపోయినా. టైమర్ సెట్ చేద్దాం. ఎట్లైనా ఓడిపోయేది మచ్చాడు మీకు తెలిసిందే. అందుకనే క్రేజీ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ ప్లాన్ చేస్తున్నాం. సరే కూసు కత్తేది గెలిచేదన్నా ఓడిపోయేదన్నా? ఇప్పుడు ఇంత ముందు గెలిచేదన్నా కదా, ఓడిపోయేది ఒకవేళ గెలిచేదని ఉంటే కరెక్షన్. కత్తి కత్తి కావాలట. కత్తి ఎందుకు? పలగొట్టుకొని తినాలి. ఇత్తులు ఎట్లా మరి? ఇత్తులు మింగు మింగితే మింగులే ఉంచుతుంది ఇష్టం. అరే ఫస్ట్ చెప్తున్నా, కాయ వలగొచ్చినాక ఏదైనా మురిగిపోయింది వెళ్ళింది అనుకో కథం, వాడు తినకుంటే ఆనే క్విట్టు. మరి ఎట్లా తింటారు? తెచ్చినాం, అది ఖరాబైంది మాకెమెరక. నాకొస్తే నాకే అంతమంది తీసేయాలి. నాకు గట్లున్నది. అవ్వినాడు స్టార్ట్. జింబాడిగా గట్ల ఉంటది. అయింది కోతిగా మురిగిపోయింది. అబ్బా మురిగిపోయింది. అది మురిగిపోయిందా? ఏ మంచిగా ఉన్నాయి. మచ్చా మస్తు లేట్ చేస్తున్నావురా. ఇత్తులు నోటకే లెక్క పెట్టుకుంటే ఎడేసాయి. చెప్ప నాకు అది మొత్తం ఒక్కడేసారి గీరేస్తారా? అటు ఇటు చూస్తుండ ఒక కోడి దీని కూడా. సెకండ్ ఎవరో తెలుసా? డైరెక్ట్ కూడా తింటాడు వాడు. అయినట్టే. 10 సెకండ్లు అయిపోయాయి. ఇత్తులు గట్లా మింగద్దు. ఇత్తులు మచ్చగాడు వచ్చేసి 41 సెకండ్స్ అవుతుంది. పోయినసారి ఇదే ఛాలెంజ్ చేసినాము 1 year బ్యాక్. అప్పుడు 1 నిమిషంలో తిన్నాం. 1 నిమిషం 3 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. ఇది 10 నిమిషాలు పట్టేట్టు పెట్టు. లాస్ట్ వరకు ముత్తుకుందాం, మిగిలితే వాడు తింటాడు. ఛాలెంజ్ అయిపోయినా 1 minute 23 seconds అవుతుంది. జింగిరిగాడు 10 నిమిషాలు తింటున్నాడు. తినా ఓడిపోయి గిట్టే. నువ్వు తిన్నా నీకు ఏర్పడుతుంది. నువ్వు తినన్నా. నేను ఇంతమంది అన్నం తిన్నా. మాట్లాడాడు కథ దవడకు వచ్చాడు అంతా. ఏమైతుంది? చెప్పు ఏమైతుంది? ఊహించుకుంటుండు. ఇత్తులు మింగుతున్నా, కడుపులో ఏమైతే చెట్టు మొలుతుంది, ఆయం మొలుతుంది, కాయ ఎడగాస్తుంది. ఇలా మొలిచి గిల్లకే వస్తుంది. ఇట్లా బుద్ధి దోడుతుండాలి. వెళ్తుంది ఇక బయటికి. 2 నిమిషాలు మొత్తం కాయనే తింటాడు వాడు, మొత్తం తొక్కతో సహా. తింటే కావచ్చు ఒకవేళ. ఆకలి అవుతుంది మిగిలిన తొక్కి. ఇలా చూసాగో పాట పోడేందిరా వెరైటీగా కోసుకొని తింటాడు. అలా కత్తే పర్రే అట్లా 10 సెకండ్లు అయిపోతాయి మాది కత్తుంటే. గుట్క లెక్క సూపు. ఇప్పుడు వేస్తాడు, సూప్ వేస్తాడు. గుంజు సూప్ తాగినాక ఒక 10 సెకండ్లు అవుతాడు. ఆ సూపులో మొత్తం ఇత్తులు ఉంటాయి. ఇత్తులు లోపటికేని. మచ్చగానికి ఎవి సెట్ అవుతాయి అంటే డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే సెట్ అయితే మొత్తం తాగోదు కదా. దాని జ్యూస్ చేసుకొని తాగుతుండు. పిసుకుతుండు దాన్ని. ఇలా నేను తిన్నట్టే లాస్ట్ కదా. లాస్ట్ చికెన్ అవుతుంది. నీ టైమింగ్ లో అందరిది అయిపోతుంది.
అల్లు తాగనా ఇస్తారాకులే మరి దూసేసి అలా కింద కుంపితే అయిపోతుంది అంత అట్లే చెప్తుండవు అయితే మొత్తం తింటే తాగలే మరి అది కాదు ఆగాడు మొత్తం చూసావు మొత్తం కిందనే పడేసాడు 5 నిమిషాలు వేసేటట్టున్నారు 5 నిమిషాలు కాదు నాకు తెలిసి 8 నిమిషాలు టైం పడుతుంది ఆడు కాదు ఆడకుండా రివేంజ్ డైరెక్ట్ అనద్దు అట్లా ఇట్లా కూర్చొని తినాలి డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటావు తినబుద్ధి అయితే లేదు ఈ రకంగా చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదు ఇత్తులన్నీ మింగుతుంది రోజు అట్నే తింటా రోజు పొద్దుగా లేవని వాటర్ మీద కూడా తెస్తా పలగొట్టుకుని తింటా నేనైతే పండుకున్నప్పుడు తింటా నిద్రలు తింటావు బాగా కలలా నేను ఎప్పుడు తిన్నా చెప్పన్నా నీ ముచ్చట ఏంటో మంచిగా గదే వినని టైం వేస్ట్ కావద్దా ఈ వాటర్ మిలన్ గింత షేప్ తింటుండు అంటే వీడి దేవుడే ఇక 5 నిమిషాలు అయింది దీనికి ఎంత అనుకున్నా చూడు మొత్తం ఇచ్చి పెడుతుండు మొత్తం నేను 4th విద్య 4th ఇజ్జాడు 4th నువ్వు థర్డ్ తప్పించుకుంటుడు కానీ మరి ఆవుతలే 4th కదా అది కూడా తిందామని ట్రై చేస్తుండు కానీ అప్పటి నుంచి ఇత్తలేడు గిట్టు ఇత్త అయిపోక సమోసా నాని ఇచ్చిండు అయితే నాకు తిన్నాడు వదిలింది ఉత్తప్పుడు అదే ఈ వీడియో తీయకుండా ఉత్తప్పుడు ఇస్తే అసలు 4 తిని ఈ టైంలో అయిపోయి వీడియోలో మొన్న అదేదో ఓవర్ నైట్ 10 నిమిషాలు అయింది 10 నిమిషాలు ఇక ఏదో 10 నిమిషాలు ఏది తిన్నా 10 నిమిషాలే ఆ మూతికి కూడా అంతేగో ఏమే ఇలా వదమ్మా నేను పండుకుంటా ఇక పండుకుంటా ఇగో అయిపోయినాక లేపుర్రే మాట వద్దు నువ్వు తినాక ట్రాక్టర్ మీద ఎవరో పోతే వాళ్ళు ఎవరో అడుగుతాను నా కెమెరాకి ఎవరో ఉంచదు ఉంచుతున్నాడు కథమే ఇక కక్తుడు అంత బేబులు కిట్టా ఇగో మనం దగ్గర ఒకటి సూపర్ పవర్ ఉంటుంది ఏంటిదని అంటే మీరు అప్పుడప్పుడు రీల్స్లలో అవి చూస్తారు కదా అద్దాలు కట్టేటప్పుడు నోటెళ్ళి పోసుకుని నోటికి బయటకు తీస్తారు అట్లా తీస్తాడు మనోడు ఎవడు వీడా తిన్నాక మొత్తం బయట తీసుకొస్తాడు నిజా తీరా ఒకసారి తీ లోపలికి ఒక ప్లేట్లో అది సూపర్ పవర్ అన్నట్టు ఇప్పుడు పడితే అప్పుడు బయటకు తీయడు బూస్ట్ ఛాలెంజ్ తాగినాడు ఏం చేసిండు మొత్తం తాగిండు అంతా మళ్ళీ బయట తీసిండు ఇలా అవుతుందాగా ఇంకా బాగా దుంకుతుంది అప్పుడే అయిపోయిందారా వాటర్ రావు ఏడా ఇంకా మత్తు ఉన్నది స్టాప్ మచాడు వచ్చేసి ఒక వాటర్ మిలన్ మొత్తం తినడానికి 8 minutes 7 seconds అయితే తీసుకుండు నాకు తెలిసి వీడియో 100% పోతాడు అది కూడా సగం ఇంకా జ్యూస్ ఉన్నది ఇంకా దగ్గర చిన్న చిన్న ఉందా అదే తీసుకురాపు 2 పెట్టిన తింటాడు తిన్న టైంలో 8 నిమిషాలు 7 seconds అలా అందుకే మెసేజ్ ఉన్నాయి తిను ఏం కాదు నీకే ఇతరుగా తినమని కాదు 3 2 1 షాట్ ఒకటే గుద్దు లేట్ అయ్యద్దు మరి ఏదో గట్టి కూడా మంచిగా బీస్ట్ మురిగిపోయింది రా ఇది గుడ్రా మచ్చా మురిగిపోయింది తెచ్చినవరా మురిగిపోయింది అనేది తింటాడు వాడు అట్లా అంటారు కానీ మురిగిపోలే పోయింది కర్రీ సైడ్కి నువ్వు గుద్దురే కానీ మురిగిపోయింది సరే నా ఎంత బాయ్ టైమింగ్ అది మురిగిపోయింది అదే తాకుతున్నాడు టైమింగ్ ఎంత 8 minutes 7 seconds వాడు 4 నిమిషాలు తింటాడు చూడు ఇత్తులు అచ్చా తెల్లది కొరుకుతుడు ఇత్తులు మంచిగా ఇత్తులు తినాలి అచ్చా పర్ర సౌండ్ వస్తుంది చెట్లు మొత్తం పో ఒక కాయ కాసాక నీకే ఇస్తా నాకేందుకు నీ కొడుకుని
మచ్చాడు ఎవరి దాకా పోయొచ్చిండు ఆడికి నీగలని వచ్చి తిమ్మే ముసురుతుంది మొత్తం ఏయ్ చలో ఇది వాటర్ మిలన్స్ జింగిడే ఉన్నాయి ఇవిడితే తోలు బాగా దొడ్డు ఉంది కదా మనం తిరుగుతలేవు దాన్ని అటు ఇటు పెట్టాలి ఇట్లా ఇటు రసం కడితే ఇటు రసం కడితే మురిగిపోయింది అరే ఇది మనకు రాందనే గుడ్రా మచ్చా మురిగిపోయింది తెచ్చి ముంగడ పెట్టినందుకు ఇప్పుడు ఎత్తులను చూసి కూడా మురిగిపోయింది అనుకుంటారు ఏమైంది 2 నిమిషాలలో ఒక సామాన్ అయిపోయింది ఎట్లా తింటుంది చూడు కట్టు 4 నిమిషాలలో మొత్తం అయిపోతుంది పోరే నువ్వు తింటావా ఓడి పిక్తారా బాబాయ్ ఇంకా మత్తుకున్నది నీకు ఎందుకన్నా అనేది తింటగా అంత టేస్ట్ ఏంటో వస్తున్నట్టున్నది అది మురిగిపోయే వరకు అలా స్పీడ్ అయింది చూసినా ఇవరకు తెల్లగా తిన్నాడు ఇప్పుడు భయానికి సగం సగం తింటున్నాడు వీడియో వాని లెక్క కిట్టే మరి లాస్ట్ ఓడిపోయినట్టే మరి ఓడిపోయినట్టే కదా అంటున్నా అక్కొస్తున్నాదిరా ఇక పెట్రోల్ బంక్ లో ఇట్లా పెట్టగానే గడువున్నది పోవాలంటారు నాకు బయటకు వచ్చింది మందాక మింగినా అంటే ఎట్లా గీరుతాను చూడ అంతా చచ్చిపోయిన కోళ్ళు తెచ్చుకొని తింటే చూడు తెల్లగా తీసి పెడతాడు డీసెల్ ఇట్లే పడేది మీద మీద తీసేసుకోవచ్చు మచ్చ మత్తుపోయింది మరి అట్లయితే మొత్తం తీసి మీద మీద తీసేసుకుంటా అలా ఇత్తులు లేకపోతే మస్తు తిందు మన ఎలా చెప్ప తిందు నువ్వు ఎంత తిన్నా కదా 10 నిమిషాలు నడవానికి కామెంట్ ఏ రోజు దగ్గర నన్ను ఉంటే ఒక కాయలా ఒకటో రెండో ఇత్తులు ఉంటే తీసి పాడేస్తాం పొప్పడి పనులు వచ్చినాయి ఇప్పుడు పొప్పడి పనులు ఇప్పుడు మొత్తం ఒకటో రెండో హైబ్రిడ్ అప్పట్లో ఏముండే ఇట్లా జమ చేద్దాం అందరూ జమ చేసుకుని నువ్వు ఏది తిన్నా కదా 10 నిమిషాలు తింటావు అట్లుంటే ఏమో ఒకవేళ ఇది అదే నవిలినట్టు ఉంటే అయిపోవన్నా డైరెక్ట్ మింగుతుంటే నోట్లు వేసుకొని అయిపోయిందా 2 ముక్కలు ఉన్నాయి మురిగిపోయినా నమ్మిరో లేదా గిడుకు చూడ అంతా తీసేస్తుండవు గిదా బాబాయ్ గారు వచ్చేసి 6 minutes 19 seconds అయితే తిన్నాడు ఆల్మోస్ట్ మచ్చాన్ దగ్గర దాకా వచ్చిండు ఇంకోటి తింటావా ఇప్పుడు 3rd place లో నేను సో చూద్దాం నేను ఎంత టైంలో తింటాను 1 2 3 ఏందది జస్ట్ మిస్ అలా పెట్టాలి ముక్కలని అయిపోయింది సాకున్నా అయిపోయింది ఒక్కడేసారి సునామీ వచ్చింది తర్వాత దుంకిండు ఇత్త 5 గిల్ల అయ్యా ఇదంతా తినాలి ముక్క ముక్క అని ఉండాలి ఇది కొండంగా లక్కుంది ఇది పర్ర పర్ర వీక్తుంది ఒక్కొక్కటి ఎట్లా గిరిన పోతుంది నేను కూడా అట్లా గిరిదాం అనుకున్నారా చేతులు మంచి లేవు ఇగో అంతా కలర్ కలర్ మేము కడుక్కొని వచ్చినాం అందుకే అదే క్లీన్ అయితే అలా వస్తే వీడికి వచ్చే ముందే పోయొచ్చు అందుకని సాయన నువ్వేదా నాకు అట్లా తాగుతున్నావు అంటారు అను 4 నిమిషాలు లోపే పెట్టట్టు 2 నిమిషాలు 6 నిమిషాలు అయితే బరాబర్ అంటే టార్గెట్ అనేది గట్టిగా ఇస్తున్నాడు ఇక ఇది బర్రె బీస్ట్ ఇది తిన్నాడుగా బర్రె బీస్ట్ తినాలి అది బీస్ట్ ఇది బర్రె బీస్ట్ గుడ్డే బీస్ట్
అది చిన్నగా ఉంటుంది. దున్నపోతు తీస్ట్ వస్తుంది నెక్స్ట్. పిసికిండ్రా. దేవు మొత్తం నూరు ఊరు కూరగుండు ఉరుతావుగా. ఈగ పోయింది అన్న, ఈగ పోయింది. మింగిండు. అటే పోయింది, అటు సైడ్, అటు సైడ్ పోయింది. వెళ్ళలే లోపలికి. అదో టేస్ట్. తీసిండు ఇక నాకు. మధ్యాహ్నం టమాటా కూర తిన్నావా? మీరు 5 minutes కంప్లీటెడ్. బీచ్ చూసి వచ్చినా కాదు 5 minutes. 8 నిమిషాలు ఏం చేసినావు నువ్వు? నువ్వు గుత్తగాని అరే పాడతాయి పోరా. క్రికెట్ ఆడితే ఒక బెనిఫిట్. క్రికెట్ ఆడి ఇట్లా అన్నా రజనీకాంత్ ఆయన దుర్రెండు గాయస్. అలా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. సెట్ టైం తిను. 1 2 3 స్టాప్. 4 minutes 16 seconds. మన బర్రె బీచ్ అయితే 4 minutes 16 seconds లో ఉడగొట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ కోతి బీచ్. కడుపు నిండిందిరా మొత్తం, ఇక టైట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కోతిగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండో. చూద్దాం కోతిగాడు ఎన్ని నిమిషాలు తింటాడు ఏం కదా అని చెప్పేసి. 3 2 1 స్టార్ట్. స్టార్ట్ కాలే, పలుకుతలేదు, నొత్తుంది చేతే. నెత్తి గుద్దుకో, నెత్తి గుద్దుకో. తింటాడు, ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? అంత కారుతుంది. కాయ మంచిగా ఉంది, మంచిగా ఉంది. రైట్ అయ్యి అంతా అదే తెల్లది. ఏం కాయ? కర్మంజకాయ. వన్ మోర్ కమాన్. సేమ్ ఎప్పుడైనా కోతి కర్మజకాయ తినాక చూసిరా? సేమ్ అట్లే ఎత్తున్నావు. ఇది 4 inch. మనం ఏం చేయలేము. గడు చూడవచ్చు మొత్తం ఆకుపచ్చ కలర్ కూడా తింటాను. అదో టేస్ట్ బా. ఇంకేమనిపిస్తుంది? కోతులు తింటే చూడతా. పోయినసారి వీడు గుద్దాగానే ఒక ముక్క ఎగిరిపోయి కింద పడ్డాడు. నా ఇష్టమా? మూతులే పడుతున్నారు వచ్చి. సాయన్ అయితే డబల్గా పార్టిసిపేట్ చేసిండు. ఎందుకంటే విద్య తినేది కూడా సాయన కొంచెం టేస్ట్ అవుతుంది. తీయగా ఉంది అది. ఇంత ఉందని ఎక్కడ ఉందా? నోట్లే కాదు, మూతి మీద పడుతుంది. నోటి పడదేమో అనుకున్నా. మురిపోయినా పట్టుకుని ఇట్లా దాన్ని. మేము మర్చిపోతాం. గిడ ఒక ముక్క పడ్డ తినాలే. మెల్లేదని మర్పిస్తా అనుకుంటున్నామేమో. 2 minutes 22 seconds. వీడు నాకు తెలిసి ఇంకా ఫస్ట్ కూడా రావచ్చు, ఇంకా ఫాస్ట్గా తింటే. 6 minutes చేంజ్ కదా? 4 minutes చేంజ్. నా 8 minutes. నువ్వు చెప్పకి అని తెలుసు అందరికీ. కమాన్ గుంజో చెప్పండి, అయిపోతుంది. అది స్టార్టింగ్లో మంచిగా అనిపిస్తుంది. వాటర్ మిలన్ నార్మల్గా తింటే ఎట్లుంటో గట్ట టేస్ట్ వస్తుంది. కొద్దిసేపు అయినా కొద్ది ఫాస్ట్గా తిన్నా ఎట్లా తిన్నా మొత్తం లాస్ట్కి వచ్చారు చేంజ్ అంతా టేస్ట్ అంతా మారుతుంది మొత్తం. విరక్తి పుడుతుందా? అందుకే 8 నిమిషాలు అయింది. నీది ఇంకా తక్కువనే 8 నిమిషాలు నీకు. నేను ఒక 50 నిమిషాలు తింటామేమో అనుకున్నా. మస్తు ఫాస్ట్ తిన్నారని ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. 15 నిమిషాలు 10 నిమిషాలు బరాబరిగా. అది 10 minutes. ఇరా ఫస్ట్ తో తిండా జల్లి. మస్తు తింటుండు విజయ్. ఉన్నది ముక్క తినిగా. నా తినబెడితే కదా. దాని తినపోయినా. స్టాప్. సో విజయాడ్ వచ్చేసి 3 minutes 54 seconds లో అయితే తిన్నాడు. ఇప్పటి వరకు అందరికంటే ఫస్ట్ వీడు. నెక్స్ట్ ప్లేస్ లో లాస్ట్ ప్లేస్ లో కూరగాయలు అయితే పార్టిసిపేట్ అవుతున్నాడు. చూద్దాం ఎంత టైం అయితే ఎత్తుడు. 3 2 1 స్టార్ట్. నెత్తి కుదుకురా. ఘోరం కట్టుకుని ఇది అస్సలు
తింటాడు టక్కనే తింటాడు. అబ్బో ఇది బీస్ట్ ఇది మెల్ల 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 వేటలో తినరు కానీ ఇంకో రెండు ఎక్స్ట్రా ఉన్నాయి తింటారు. ఫస్ట్ వచ్చింది నాకు ఇది తింటే అయిపోదు. ముందే చిన్నపిల్లలను చూస్తే ఈ వీడియో నీటికి ఆపేసేయరు ఇక. నిమిషం తగాలి. కాదు కాబడతారు చూడు. ఆ రసం తాగలరా ఎన్ని దాంట్లో బాగా వెళ్తుంది. తాగుతావా మెల్ల తాగుతావా? ఎంజాయ్ చేస్తాడు మంచిగా. తినాలి. వన్ మినిట్ 34 సెకండ్స్లో 3/4 అయిపోయింది. ఇంకా ఒక ముక్కు ఉంది అంతే, ముత్తుకుంటుంది అది. జీవితంలో మళ్ళీ గుర్తు చేయదు. కరెంట్ దగ్గర తింటాను. నేను ఇంకోటి తింటా. ఇప్పుడు తింటావా? అది చూడు కరెక్ట్ చూడు. ఆ ముక్క అంతా దానికి ఆడింది ఇట్లా. ఒక్కడ బయటకు వస్తలేవు అన్ని మింగుతుండు. తిను దానా తిను. గిది చూపెట్టద్దు నువ్వు. గిది చూపెట్టాలి. కింద టేబుల్ కింద ఉన్నది. 3 minutesలో అయిపోతుంది కరెక్ట్ తింటే. అయిపోదారా? ఎందుకురా? కరెక్ట్ తినా ముక్కులు ఎక్కడ పడ్డది గింజ? అది వచ్చిందిరా కింద ప్లేట్లో తినా అవన్నీ. ప్లేట్లోనే ముక్కలు గిదా అనుకున్నది. ఇంకా ఇయో నీకు సరిపోకుండా ఆడే ఇంకా మా దాంట్లో ఉన్నాయి అవన్నీ. తిను దానికి అట్లా ఉన్నది. ఏయ్ ఇరు ఏందిరా అది? వేసిండు తెల్లది వచ్చిందా? ఆకుపచ్చ కూడా తింటుడు. త్రీ మినిట్స్ 28 సెకండ్స్లో తిని మనోడు అయితే మొత్తానికి ఫస్ట్ అయితే వచ్చిండు. ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు అంటే మచ్చగాడు. సో వాడు పోయి మనం ఇచ్చిన రివెంజ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయాలి. లెట్స్ గో పరి. ఇలా ఎట్లా తిన్నోళ్ళు అట్లా అట్లా వచ్చారు. ఏంటి టైం? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. పోతున్నా ఇప్పుడైతే పోయి 2 రూపాయల పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. ఇలా కొడతాడు నాకు తెలిసాడు. అమ్రా ఏం మజాకులాడుతున్నావురా? మచ్చగాడు అయితే మాకన్నా ముందుగానే వేయండు. సో ఇప్పుడు మేము కార్లో పోతున్నాము. పోయి రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేద్దాము. అసలు ఎట్లా వచ్చింది ఏం కథ అని చూద్దాం. నాకు ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే అక్కడ తెలిసిన వాళ్ళు మన వాళ్ళ సబ్స్క్రైబర్సే ఉంటారు వాళ్ళ బంకులా. ఒకవేళ వాళ్ళు గుర్తుపెట్టారు అనుకోవింది మొత్తం బిస్కెట్ అవుతుంది. వేరే బంకు ఇప్పుడు ఈ టెంకాలు ఏడలేదు, చీకటి అవుతుంది వాడు ఎవరికి. ఇక అది మన దురదృష్టం. స్టాఫ్ మారింది. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు లేరనుకో అప్పుడు క్రేజీ రియాక్షన్ వస్తుంది. ఇక ఉన్న వాళ్ళు అయితే బ్యాక్ సైడ్ వస్తారు. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చిన చూద్దాం ఏమంటారు. అంటేనా? మచ్చగా నువ్వు ఒక్కడ తరవాలి. క్రేజీ రియాక్షన్. అదే వాళ్ళు ఉన్నాయని తెలియదు మనకు. సబ్స్క్రైబర్ కాదు.
2 రూపాయలు 210 కాదు 2 రూపాయలే. నార్మల్ కొట్టు గంతడు వస్తుంది పడుతుంది పడదే మా కొట్టించుకున్నా పడదు కొట్టించుకున్నాను ఇంతకుముందు కదా పడదే ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది పిడియా కూడా కొట్టు పడతాయా పిడియకుండా ఎగిరిపోతుంది 5 పాయింట్లు ఎగిరిపోతుంది ఎంత పడుతుంది అంత కొట్టు పడదు కొట్టురా అన్న ఇంకా ఏనా అన్న నేను లోయెస్ట్ కొట్టించిన ఎంత అంటే పెట్రోల్ 10, మీరు ఎంత కొట్టించారో లోయెస్ట్ 10 కాదు 20 రూపాయలు లోయెస్ట్ కొట్టించింది, మీరు ఎంత కొట్టించారో కామెంట్ చేయరు. ఆల్రెడీ కొట్టించుకున్నా, ఆయనేమో కొడతలేడు, రాదంటాడు, 10 రూపాయలు మీద పడితే అంటాడు. అరే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు బ్రో? 2 రూపాయలు పైసలు కావా? ఇద్దరు నవ్వుతారు. అదే అవు తాత, ఈ 2 రూపాయలతోటి కొడితే పెట్రోల్ కొట్టరా? ఈ పైసలు కావా? ఇది చూడు, ఈ పైసలే కదా. ఆల్రెడీ 2-3 సార్లు కొట్టించుకున్నా, ఆయన కొట్ట అంటుండు, పట్టదంటుండు, ఫిట్ కాదంటుండు. మచ్చగాడు పాపం వాళ్ళని వీళ్ళని బతలాడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఫోన్ చేసిన చెప్పరా కొడతలేడారా? ఫస్ట్ ఆయన కొట్టమంటే కొట్టలేదట, ఆయన వేరే తాడికి పోయి అడిగి రమ్మన్నాడట. వేటలు తాడికి పోయి అడిగిండు, అడిగితే ఆయన కొట్టమన్నట్టున్నాడు. కొట్టమనగానే వచ్చిండు. కాకపోతే నవ్వేవేనే అవుతుంది, ఎందుకు కొడుతున్నా అర్థమైంది. ఆయన సబ్స్క్రైబర్ కాదు, ఆయన మేము ఎప్పుడు చూస్తాం చూడలే బంకలా. సబ్స్క్రైబర్ అయితే మన వాళ్ళు ఉంటే కంపల్సరీ కొట్టేది. 2 రూపాయలు కొట్టినా కొడుతుంటుంది బ్రో. కొట్టు బ్రో, 2 రూపాయలే బ్రో. ఇగో ఒక దగ్గర ఒక 5-6 దగ్గర కొట్టిపించుకున్నా బ్రో. గిరాకు వచ్చింది బ్రో, ఇది చూడు. ఎట్లా అంటావు? 2 రూపాయలు 2 రూపాయలకి కొట్టే నవ్వుతుంది నువ్వు. రాదు మరి, నవ్వకపోతే పెట్టినావంటే వచ్చినట్టే. రాదు, కొట్టు కొట్టు ఉండి ఇంకా చిల్లర 5 రూపాయలు కొడతావా? కొడతా కొట్టు. ఒకసారి ట్రై. రాదు, 5 రూపాయలు తీసుకొని పోతావు. అదే చాలు నాకు, చాలు. మళ్ళీ ఎందుకు అది? అట్లా మేము లాభం కదా, 5 రూపాయలు. మచ్చగాడు ఇప్పుడే ఫోన్ చేసిండు. 2 రూపాయలు అయితే వాడదాటల్లా. సో అందు గురించి ఏం చేస్తుండే 5 రూపీస్ అయితే కొట్టించిండు. ఓకే, 5 రూపీస్ కూడా లీస్ట్ అసలు ఇవ్వాలి కొట్టిపోయారు. నాకు తెలిసి ఆయన పెట్రోల్ బంక్ లో పని చేపిస్తున్నప్పటి నుంచి మనం కొట్టిపించారో లేదా 5 రూపాయలు మన మచ్చగాడు అయితే కొట్టిపిస్తాం. 5 రూపీస్ కూడా ఓకే ఓకే రే. పార్టిసిపేట్ అయిన వాళ్ళు అందరం అగ్రి కావాలి. 2 రూపాయలే కావాలి. మేము ఫస్ట్ ఆయన 2 రూపాయలే కావాలని, అది కూడా ఆన్లైన్ పేమెంట్. మేము అందరం ఏమన్నామంటే అసలు స్టార్టింగ్ లో 5 రూపాయలు అన్నాం. మచ్చగాడే అన్నాడు 2 రూపాయలే కొట్టిద్దాం అన్న, అట్టేదైనా పసు ఉంటది అని. వాడే బుక్ అయ్యిండు. మళ్ళా 2 రూపాయలు కూడా ఆన్లైన్. మళ్ళా థ్యాంక్స్ బ్రో. బ్రో ఆయన చెప్పు బ్రో జరా నాకు చెప్పుకుంటా కొట్టింది బ్రో. కొట్టింది కదా బ్రో, కొట్టలే అది అంటే ఇవ్వన్నాక రాదు అది అని. అదే ఎందుకు బ్రో అట్లా చేస్తారు? పైసలు బ్రో అవి 7 రూపాయలు. 2 రూపాయలు అన్నాం మేము. ఫస్ట్ 2 కొట్టిండు, తర్వాత 5 కొట్టిండు. అట్లయితే ఓకే బాయ్. 2 కాదు కానీ 2 అనే కాడ 3 పడ్డది. ఇక జోబులో 5 రూపాయలు చిల్లర ఉంది. ఏం కదా. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. యాక్చువల్గా చెప్పానంటే మచ్చాడు వచ్చేసి ఏదో పెట్రోల్ కొట్టించిండో, లాస్ట్ వాళ్ళు కొడతలేరంటే 5 రూపీస్ కొట్టిమని చెప్పినాం కదా, కానీ 2 రూపీస్ సంథింగ్ చేంజ్ పడ్డది. తర్వాత మళ్ళీ వెంటనే చేంజ్ అయింది. సో ఎనీవే 2 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించిండు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.